నాటి రోజులు తిరిగి తెస్తానన్నాడు, నిజంగానే తెచ్చాడు. ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఏ రోజులైతే ఉండేదో ఆ రోజులు మళ్ళీ తెచ్చాడు. మళ్ళీ కరెంట్ సరిగ్గా రావట్లేదు, మళ్ళీ మోటార్లు కాలిపోతున్నాయి, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతా ఉన్నాయి, మళ్ళీ రైతులు చెప్పులు జాతర పెట్టి పరిస్థితి వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఆయన నిజాయితీ గల మోసగాడన్నారు రేవంత్ రెడ్డి గారు. నిజాయితీగా మోసం చేశాడు, చెప్పి మరీ చేశాడు. ప్రజలు ఆయన చెప్పాడు, ఎలక్షన్లకు ముందే చెప్పాడు. ఆయన కొత్తగా ఈరోజు చెప్తలేడు. రేవంత్ రెడ్డి గారు నిజాయితీగానే మోసం చేసిండు. ఆయన అన్నాడు, ప్రజలు మా చేతుల్లో మోసపోవాలనే కోరుకుంటారు. మీరు చూసే ఉంటారు ఆ వీడియో. మరి వాళ్ళు మోసం చేయాలంటే వాళ్ళకి మాట ఇవ్వాలి, మోసం చేయాలి, అదే మేము నేర్చుకున్నామని చెప్పాడు, చేశాడు. నిజానికి మనం ఆనాడు కొంత ఓవర్ కాన్ఫిడెంట్ గా కూడా పోయాం. కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం చేసిన పని 10 ఏళ్ల పాటు బహుశా భారతదేశంలో 78 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా అంత తీవ్ర స్థాయిలో 10 ఏళ్లలో ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించలేదు. మీకు 2 చెప్తాను నేను. ఒకటి, మన రాష్ట్రం రాకముందు గోదావరిలో, కృష్ణలో మన నీటికి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినా ఎన్నడూ ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు. మన బీళ్లకి గోదావరి నీళ్లు రాలేదు, కృష్ణా నీళ్లు రాలేదు. అదే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు. 2014కి పూర్వం తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం, ఆనాడు రాష్ట్రంగా లేదు కాబట్టి ప్రాంతం, భారతదేశంలో మన ర్యాంకు 2014లో 14వ ర్యాంకు. ఏది? వ్యవసాయ ఉత్పత్తుల్లో, వ్యవసాయ దిగుబడుల్లో, వ్యవసాయ ఉత్పత్తుల్లో, ముఖ్యంగా మన కాడ పండే వరిలో ఆనాడు మన ర్యాంకు 14. భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే మనం సగంలో ఎక్కడో ఉన్నాం. అదే కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు గోదావరిలో, మరొక వైపు కృష్ణానదిలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి మీ ఖమ్మం జిల్లాలో సీతారాం అయితేనేమి, అట్లాగే మొత్తం ఉత్తర తెలంగాణలో గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి, దక్షిణ తెలంగాణలో మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అయితేనేమి, ఇట్లా ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి మరి ఎట్లా మన బిల్లకు మళ్లించాలని ఒక తపనతో చేసిన పని వల్ల మనం 14వ స్థానం నుంచి నంబర్ 1 స్థానానికి 2022వ సంవత్సరంలో చేరుకున్నాం. ఇది సామాన్యమైన ఫీట్ కాదు. ఏదో డైలాగులతోనో, ఊగదంపుడు ఉపన్యాసాలతోనో అయిపోయే పని కాదు. మీకు అర్థం కావడానికి చెప్తా ఉన్నా. తెలంగాణలో జరిగిన ఎఫర్ట్ ఏంటి అంటే, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ భూభాగం కనుక మీరు ఒకసారి అధ్యయనం చేస్తే ఎట్లా ఉంటుందంటే, ఎందుకంటే మీరంతా ఆలోచన పరులు, 10 మందికి చెప్పగలిగిన శక్తి ఉన్న వాళ్ళు, ముఖ్యంగా కార్మిక సంఘాల్లో విస్తృతంగా పనిచేసేవాళ్ళు కాబట్టి మీకు ధారణా శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. తెలంగాణ భూభాగం ఎట్లా ఉంటుంది అంటే, మనకు సామాన్యుడి భాషలో అర్థం కావాలి అంటే, ఇట్లా ఒక గుడిసె తరహాలో ఉంటుంది తెలంగాణ భూభాగం. ఒక గుడిసెలాగా ఈ షేప్ లో ఉంటుంది. ఒక వరుస నుంచి గోదావరి, ఒక వరుస నుంచి కృష్ణ రెండు పారుతా ఉంటాయి. గోదావరి మనకు సముద్ర మట్టానికి దాదాపు ఒక దగ్గర 80, ఒక దగ్గర 90, ఒక దగ్గర 100, ఒక దగ్గర 120 ఆ స్థాయిలో, ఆ మీటర్లలో ప్రవహిస్తుంది. ఇంకోవైపు కృష్ణ కూడా 110, 120, 130, 140 ఆ స్థాయిలో ప్రవహిస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చోన్నామో గజ్వేల్, ఇది దాదాపు 600 మీటర్ల పైన ఉంటుంది. ఈ ప్లేస్ 600 మీటర్లు. పక్కనే మీరు వచ్చినప్పుడు కొండపోచమ్మ సాగర్ అనే రిజర్వాయర్ చూసింటారు. అది 618 మీటర్ల మీద ఉంటుంది ఆ రిజర్వాయర్. అట్లాగే హైదరాబాద్ మహానగరం 535 మీటర్ల మీద ఉంటుంది. కిందికి పోతే మిడ్ మానేర్ అనేది 350 మీటర్ల మీద ఉంటుంది. ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే, ఇప్పుడు మీరందరికీ వ్యవసాయం పట్ల కనుక అభిరుచి ఉన్నా, వ్యవసాయం పట్ల కనీసం అవగాహన ఉన్నా మీకు తెలుసు, ఒక రైతు తన పొలంలో బోర్వెల్ వేస్తే బోరుకు మరి గ్రౌండ్ వాటర్ లాగాల, భూమి అడుగులో ఉన్న నీళ్ళని పైకి లాగాలి అంటే బోరింగ్ వేసి, పైపింగ్ వేసి, కేసింగ్ వేసి, మొత్తానికి మోటార్ పెట్టి నీళ్లు గుంజాల. 3 HP మోటారో, 5 HP మోటారో, ఇంకా పెద్ద మోటారో పెట్టి మొత్తానికి నీళ్లు లాగుతాం పైకి. అట్లాగే కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం ఏంటి అంటే, తెలంగాణలో గోదావరిలో సమృద్ధిగా నీళ్లు ఎక్కడ దొరుకుతాయి అధ్యయనం చేసి, మేడిగడ్డ అనే ప్రాంతంలో కాళేశ్వరం దగ్గర, అక్కడైతే 365 రోజులు నీళ్లుంటాయి. తెలంగాణలో కరువు వచ్చినా, ఇంకేం వచ్చినా అక్కడ మాత్రం నీళ్లు ఎప్పటికీ ఉంటాయనే ఆలోచనతో మేడిగడ్డ నుంచి అక్కడ 80 మీటర్లు గోదావరి ప్రవాహం, ఇక్కడ మనం కూర్చున్న కాడ 600 మీటర్లు, అక్కడి నుంచి నీళ్లు ఒడిసి పట్టి రోజుకి ఎన్ని నీళ్లు తెలుసా? మీరు హైదరాబాద్ చూసే ఉంటారు కదా అందరూ, ట్యాంక్ బండ్ చూసినారా? హుస్సేన్ సాగర్ ఉంది కదా, హుస్సేన్ సాగర్ 1 TMC, హుస్సేన్ సాగర్ కెపాసిటీ 1 TMC మొత్తం ఫుల్ గా ఉంటాయి. ఈ రోజు కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగింది ఏమంటే, మేడిగడ్డ దగ్గర 80 మీటర్ల స్థాయి నుంచి 618 మీటర్లున్న కొండపోచమ్మ కాడికి రోజుకు 2 హుస్సేన్ సాగర్లు, ఒకటి కాదు 2 TMCల నీళ్లను తీసుకొచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఒక రైతు బాయిలో, మన పొలంలో
బోర్వెల్ వేస్తే ఎట్లయితే నీళ్లు పైకి లాగుతామో మోటార్ పెట్టి, అట్లాగే మరి రోజుకు 2 హుస్సేన్ సాగర్ లో బట్టి నీళ్లు పైకి తోడాలంటే ఒక బకెటేసి లాగలేం కదా. పెద్ద బాహుబలి మోటార్లు పెట్టి 140 మెగావాట్ల మోటార్ ఒక్కొక్కటి, అట్లాంటి 21 పంప్ హౌజ్లు, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి కాళేశ్వరం సిస్టంలో. దానివల్ల అక్కడ గోదావరి 80 మీటర్ల నుంచి తీసుకొని ఒక్కొక్క స్టేజ్ ఎక్కిస్తూ మధ్యలో 300 మీటర్ల కాడికి మిడ్